బ్రేకింగ్ న్యూస్ బాలుడిపై 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు విషయం బయటపడడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కోణిజర్లలో జరిగింది. మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్ రావు కోణిజర్ల గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడిపై 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడ్డాడు బాలుడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు గురుకులానికి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడలేదు. తల్లిదండ్రులు గట్టిగా ఆరా తీయడంతో ఉపాధ్యాయుడు చేస్తున్న ఘోరం బయటపెట్టాడు. బాలుడి తల్లిదండ్రులు కోణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రభాకర్ రావుపై పోక్సో కేసు నమోదైంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు మందలించడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేసు నమోదైన విషయం తెలుసుకుని ఆదివారం రాత్రి స్వగ్రామం ఆత్కూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర పురుగుల మందు తాగేశాడు. ఇంటికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావు.